వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నువ్వు నీ ఉడ్బి వచ్చి జస్ట్ సంతకం పెడితే చాలు, నేను మా ఆయన సాక్షి సంతకాలు పెట్టడానికి ఫిక్స్ అయిపోయాం. మీరు బాగానే ఫిక్స్ అయ్యారు, కానీ అసలైనోడు మాత్రం మిస్ అయ్యాడు. మిస్ అవ్వడం ఏంటి? ఏమైంది? నా లవర్ని మీట్ అయ్యి చాలా రోజులవుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఒకవేళ రింగ్ అయినా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు కాల్ చేసి చూడు, లిఫ్ట్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. ఫోన్ కనెక్ట్ అవుతుందో లేదో ఒకసారి ట్రై చేయి పండు. రింగ్ అవుతోంది. నీకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ రావడం వల్ల సడన్ గా నిన్ను ముంబై పంపించేశారని, రావడానికి 3 నెలలు పడుతుందని పండుగ చెప్పు. ఏమైంది పండు? నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను. రావటానికి 3 నెలలు పడుతుంది. నీ ఉడ్బి పంపాడా? అవును దివ్య. సడన్ గా ముంబై వెళ్ళడం ఏంటి? నిజంగా ఆఫీస్ పనేనా లేక ఏదైనా గేమ్ ఆడుతున్నాడా? చచా, అతను అలాంటివాడు కాదు. చాలా మంచివాడు, మోసం చెయ్యడు. మరి సడన్ గా ఎందుకు మాయమయ్యాడు? ఆఫీస్ వర్క్ అని మెసేజ్ చేశాడు కదా. మా మధ్య ఆ పొరపాటు జరిగినప్పటి నుంచి తను చాలా అప్సెట్ అయ్యాడు. మేబీ ఆ రీజన్ వల్లే నాతో మాట్లాడటం లేదేమో. ఎన్ని రోజుల నుండి తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి ఈరోజు మెసేజ్ పంపించాడు. తన గురించి నాకు అన్నీ తెలియాలనుకోవడం చాలా గ్రేట్ కదా. నువ్వు నీ ఉడ్బిని చాలా నమ్ముతున్నట్టున్నావు. ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది కదా దివ్య. టేక్ కేర్ అండ్ కమ్ సూన్. టేక్ కేర్ అండ్ కమ్ సూన్ అంటే పాప మన మెసేజ్ ని నమ్మేసిందనమాట. థ్యాంక్స్ రా కిషోర్, నీ ప్లాన్ బానే వర్కౌట్ అయిందిరా. టేక్ కేర్ అండ్ కమ్ సూన్ అంట. పండుకి దూరంగా ఉంటే ఈ బాబ్జీ గాడు పదిలంగా ఉన్నట్టే. బై బై అని చెప్పలేక ఇంత నాటకం ఆడుతుంటే కమ్ సూన్ అని పంపించింది. ఈ రోజుతో పండు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక బాబ్జీ గాడు ఫుల్ హ్యాపీ. టాబ్లెట్స్ వేసుకోండి. టాబ్లెట్స్ కాదు, కొంచెం విషం తీసుకొచ్చివ్వు, సంతోషంగా చచ్చిపోతాను. ఏంటండి, ఏంటా మాటలు? మాటలు కాదు, మంటలు. నిన్ను చూస్తుంటే నా గుండెల్లో బగ్గుమంటుంది.
కడుపు రగిలిపోతోంది. ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? తెలియనట్టు నటించుకో. ఇల్లు, మొగుడు, సంసారం ఇవేమీ నీకు అవసరం లేదు. అయినా నా పిచ్చిగాని అన్ని సరదాలు బయటే తీరిపోతుంటే నీలాంటి ఆడదానికి ఇల్లెందుకు, మొగుడెందుకు? ఏమండి, అలా మాట్లాడొద్దండి. మాట్లాడతాను, ఇలానే మాట్లాడతాను. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా గుండె, మైండ్ రెండూ పేలి చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు మహానటివని తెలుసు, కానీ ఈ రేంజ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ముసలి కన్నీళ్లు నా దగ్గర కాదు, కింద గదిలో నువ్వే గ్రేట్ అని గొప్పలు చెప్పే ముసలోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏడు. క్షణాల్లో కరిగిపోతారు. అమ్మ, తల్లి అని నిన్ను నెత్తినెక్కించుకుంటారు. ప్లీజ్ అండి, మీకు దండం పెడతాను, దయచేసి అలా మాట్లాడకండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు క్షేమంగా ఉండడమే నాకు కావాలి. మీరు మళ్ళీ ఆరోగ్యంగా లేచి తిరగడమే నేను కోరుకునేది, అంతేకాని నా చావుని కాదంటావు, అది నిజమని నన్ను నమ్మమంటావు. ఏం మాట్లాడినా ఇలా పెడార్థాలు తీస్తుంటే ఎలా అండి? ఎలా మిమ్మల్ని నమ్మించడం? ఆ కష్టం నీకు అక్కర్లేదు సంధ్య. ఒక్కసారి నా మైండ్లో నువ్వేంటో క్లియర్గా అర్థమైన తరువాత, నా మనసులో అనుమానాలకి సాక్ష్యాలు దొరికిన తరువాత ఇంకా నిన్ను నమ్మటం ఇంపాసిబుల్. ఏమండి, ప్లీజ్ అండి, వద్దు, ఇంకేం చెప్పద్దు. మనసులో ఒకరిని పెట్టుకొని పైకి పైకి మాత్రం ప్రేమ నటించే నీలాంటి ఆడది చేసేది సంసారం అనరు, వ్యభిచారం అంటారు. అమ్మా సంజ, సంజ, అమ్మా, నోటికి ఎంత మాట వస్తే అంత అంటావా? అసలు సంజ గురించి నీకేం తెలుసురా? అన్నీ తెలుసు కాబట్టే ఇలా మాట్లాడాను. కోకిల కోకిల వసంత కోకిల చిలిమిల చిలియలా మిరివనాల అతిథిలా రాలు పూల తోటలోకి ఆమని రాకుండేనా. కొంచెం విషం తీసుకొచ్చివు, సంతోషంగా చచ్చిపోతాను. వెన్నెల లేకుండేనా మసకేసిన మలి సంధ్య, తొలి సంధ్య నుదుట సింధూరం, నీలరాలు సిరిమల్లి అవని సిగలు సౌభాగ్యం, ఎడారి దారి భారమైనా